ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి చిన్నప్పటి నుంచి మాట్లాడేటప్పుడు తడబడ్డేవారు, స్టామరింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అతన్ని చాలామంది ఎగతాళి చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ ఆ వ్యక్తి అమెరికాలో చదువుకునేవారు. అమెరికాలో చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, వాళ్ళప్పుడు నీకు ఇంత కూడా మాడతాం రాదా అని ఎగతాళి చేశారు. సో అప్పుడు నేను తెలుసుకున్నా మీరు ఎంత ఇబ్బంది పడతారు. సొసైటీ ఈజ్ నాట్ కైండ్. దేవుడు ప్రతి కుటుంబానికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు, కానీ ఆ ఛాలెంజ్ని అధిగమించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ దట్ పవర్. సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఫ్రమ్ గవర్నమెంట్ వీఆర్ హియర్ టు సపోర్ట్. రైజ్ బియాండ్ దీస్ ఛాలెంజెస్ and you have the energy to conquer the world. ఈరోజు నేను ఎందుకు మీతో కూర్చొని మాట్లాడుతున్నానంటే, సమాజంలో కూడా మిమ్మల్ని గౌరవించాలి, సొంత పిల్లల్ని చూసుకున్నట్టు మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే మేము కూడా కూర్చుని మీతో టైం టు టైం ఇంటరాక్ట్ అవుతేనే ఏ మార్పు అయితే సమాజంలో లోకేష్కి ఒక వ్యక్తిగా నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు కొద్ది శాతం అన్నా మేము తీసుకురాగలుగుతామని అనుకుంటున్నాం. అందుకే ఈరోజు మీతో కలిసి మాట్లాడదామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, చేయాలని తప్పని ఎక్కడి నుంచి వచ్చింది? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ఎవరు మాడతారు ఫస్ట్? మాడతావా? మైకేనా? చెప్పమ్మా. నా పేరు విశ్వాస. నేను ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ రూరల్ మండలం వచ్చేసా. అంటే నేను ఇంటికాడ నుండి స్కూల్ నుండి ఇంటి దగ్గరికి ఉండేవాడిని, కానీ బయట ఫంక్షన్లకి వాటికి వెళ్ళేవాడిని కాదు సార్. ఎందుకు అందరూ నన్ను ఎక్కిస్తారు, ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, అరే ఏంట్రా నువ్వేంట్రా ఇట్లా ఉన్నావు, అది అని ఎక్కించేవారు. నేను బాధపడేవాడిని సార్. బాధపడితే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మా సంధ్యారాణి మేడం గారు ఇట్లా చెప్పారు, ఇట్లా అరే గుంటూరు దగ్గర నంబూరులో మీకు ఇట్లా అది ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సెలక్షన్లకి ఉన్నాయిరా, వెళ్ళరా అది అని చెప్పి. మేడం నేను వెళ్ళను మేడం అది అన్న. దేనికి రా వెళ్ళవు అది అంటే, మేడం అక్కడ అందరూ నన్ను ఎక్కిస్తారు మేడం, అందుకే నేను వెళ్ళను మేడం అది అన్న. అంటే అరే అక్కడ మీలాంటి వాళ్ళేరా, నువ్వు ఎట్లా బాధపడుతున్నావు, వాళ్ళు కూడా అట్లాగే బాధపడుతున్నారు, అందుకు నువ్వు వెళ్ళరా అది అని చెప్పారు. సరే మేడం అది అని వెళ్ళా. అక్కడ సెలెక్ట్ అయ్యా. గండికోట అడ్వెంట్ స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. మేమందరం ఏ సక్సెస్ అవ్వాలని కాన్ఫిడెన్స్గా వెళ్ళాం. అక్కడ కూడా మాకు మంచిగా సార్ వాళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, బాగా మాతో ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఇట్లా అక్కడ సెలెక్షన్ అయిన తర్వాత లడఖ్కి వెళ్ళాం. లడఖ్ అంటే అక్కడికి వెళ్తామో కూడా లేదో తెలియదు. ఇంకా అలాగే కాన్ఫిడెన్స్, మేము వెళ్తాం, మేమంటే ఏంటో ప్రపంచానికి చూపించాలి అనే కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాం. అక్కడ మేము సెలెక్ట్ అయింది. అక్కడ కూడా బాగా సారు మాతో అంతా కలిసి అన్ని ట్రెక్కింగ్కి అవన్నీ 5600 మీటర్ యాటిట్యూడ్లో మేమందరం ట్రెక్కింగ్ చేసాం. ఇంకా అక్కడి నుండి వచ్చేసిన తర్వాత అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా మేమంటే ఏంటో ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే మేము పుట్టాం ఎందుకు అనే కాకుండా, అరే మేము పుట్టాం ఇట్లాగా వీళ్ళు ఈ అన్నోళ్ళు ఈ అక్కోళ్ళు చేశారు, అలా మేము చెయ్యాలి, మాకంటూ ఒక కాన్ఫిడెన్స్గా ఉండాలి అనే ముందుకి. ఇంట్లో లేవన్నారు?
ఇంట్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమనుకున్నారు ఇంట్లో? అరే నువ్వు వెళ్ళరా, మీలాంటి వాళ్ళ గురించే కదరా, నువ్వంటే ఏంటో ఇంటికి స్కూల్కే తెలిసేదిగా తప్ప బయట ప్రపంచం అంటే నీకేంటో తెలియదు కదరా. స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరో మాట్లాడరు. అరే ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, ఎవరు, అందుకనే నువ్వు వెళ్ళరా. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే మళ్ళీ నీ ముద్దుకు వచ్చి అరే వీడు ఇలా చేశాడరా అదిదని డట్టుగా నువ్వు ఎదగాలరా అదిదని చెప్పారు. నన్ను మా పేరెంట్స్ ప్రోత్సహించారు. సో ఎవరు ఎక్కువ ప్రోత్సహిస్తారు, అమ్మనా నాన్న? ఇద్దరు సార్. ఇద్దరులో ఎవరు ఎక్కువ? ఇద్దరులో మమ్మీ సార్. అమ్మే కదా, అమ్మే కదా. అమ్మ ప్రోత్సాహం లేకపోతే మనందరం ఇక్కడ కూర్చోలేము కదా సార్. గుడ్ గుడ్ అమ్మా. మా అందరికి ఎంత అవకాశం కల్పించినందుకు, మాలాంటి వాళ్ళకి ఇంకా ముందుగా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం. అవునమ్మా. నో ఇంట్రెస్టింగ్ అని అంటే భారతదేశంలో ఎక్కడ జరగలేదు, సార్. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. సార్ సో చాలా సిస్టమేటిక్ గా చేయాలనేది మా ఆలోచన. ఇది కేవలం వన్ టైం కాకుండా ఎవ్రీ ఇయర్ మనల్ని ఐడెంటిఫై చేసి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. వన్ టైం ప్రోగ్రామ్ అంటే ఈజీ, బట్ సిస్టంలో పెట్టి కంటిన్యూస్ గా మిమ్మల్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వం బాధ్యత. మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా జనరేషన్స్ కూడా అరే మేము ఇట్లా పుట్టామరా అనే కాకోకుండా అరే మేము ఈ అన్నోళ్ళు ఎక్కోళ్ళు ఇట్లా చేశారా, మనం కూడా ఇట్లా చెయ్యాలరా, మనం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలరా అనేటట్టుగా కాన్ఫిడెన్స్, ఛాలెంజ్. జీవితంలో నా పాయింట్, నా థియరీ అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రతి కుటుంబానికి దేవుడు పరీక్ష పెడతాడు, ఏదో ఒక రకంగా పరీక్ష పెడతాడు. బయట నుంచి చూసినప్పుడు ఏమనుకుంటా అంటే ఆ కుటుంబానికి అన్ని ఇచ్చాడురా అని అనుకోవచ్చు, కానీ పరీక్ష పెడతాడు. ఏ కుటుంబానికి పరీక్ష లేకుండా అవుతూ పెట్టాడు దేవుడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా ఇస్తాడు. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తా, ఎన్ని కష్టకాలాలున్నా పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ ఓరియంటేషన్తో, కసి, మనలో కసి ఉంటే ఏమైనా సాధించగలుగుతాం జీవితంలో. మనలో కసి లేకపోతే వెనకాల మీ అందరూ ఉండి ఎంత ప్రోత్సహించినా మనం ఏం చేయలేం. అది నేను బలగనమే. ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఆ టార్గెట్ సాధించే వరకు వదలకూడదు సార్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పడుకునే టైంలో కూడా దాని గురించి ఆలోచించాలి, ఎలా సాధించాలి. అది సాధించగలితేనే, అది సాధించిన తర్వాత నేను పడుకుంటానని మనలో ఎప్పుడైతే కష్టం వస్తుందో 100% వీ కెన్ అచీవ్ థింగ్స్. నేను చూసా జీవితంలో, నేను ఎంతో మంది చూసా, మాది చాలా పెద్ద కుటుంబం. సో నేను ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటాను చూశాను, వాళ్ళ కసున్న వాళ్ళందరూ బయటపడ్డారు. ఇంకెవరు మాడతారా? నమస్తే సార్, నా పేరు బోడిరెడ్డి సింధు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను, చంద్రగిరి మండలం. నేను తిరుపతి డిస్టిక్ నుంచి వచ్చాను సార్. అంటే నేను కాలేజీకి వెళ్తాను, చదువుతాను, ఇంకా ఇంటికే సార్, ఎక్కడికి వెళ్ళను. నాకు తిరుపతిలో సెలక్షన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఉందండి. నాకు మా మేడం చెప్పారు, సార్ నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళి ట్రై చేయి, నువ్వు ఏదైనా ట్రై చేస్తేనే కదా వస్తుంది, ట్రై చేయకపోతే ఏది రాదు కదా, ఒకసారి ట్రై చేయి వెళ్ళి అనేసి అని అన్నారు. నేను తిరుపతి డిస్టిక్ వెళ్ళి పార్టిసిపేషన్ చేశాను సార్. మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయ్యాను. శ్యామల మేడం, రాజేశ్వరి మేడం అని ఉన్నారు. అంటే మేడం గారి రోల్ ఏంటమ్మా కాలేజ్ లో? మీరు జూనియర్ కాలేజ్ కదా, జీజేసీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి కదా? భవిత స్కూల్ ఉంది సార్. భవిత స్కూల్లో ఉంటారు మేడం. ఓకే. అక్కడ రాజేశ్వరి మేడం, శ్యామల మేడం అని ఉన్నారు. ఆ మేడం చెప్పారు, సార్ నువ్వు వెళ్ళు, ఏం కాదు, నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు సెలెక్ట్ అవుతావు, నీ నిజాయితీ, నీ కష్టమే నీకు నీ వెనకాల తీసుకొస్తుంది అని వెళ్ళాను సార్. అక్కడ సెలెక్ట్ అయ్యాను. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత గండికోటకి తీసుకెళ్లారు. గండికోటలో చాలా బాగా ట్రైన్ చేశారు, బాగా చెప్పారు. తెలియని కూడా చాలా చూసాం సార్, చాలా ప్లేసెస్. నేను అనుకున్నాను గండికోటకి వెళ్ళిన తర్వాత ఇన్ని ప్లేసులు కూడా ఉంటాయా అని అనుకున్నాను సార్. బాగా తీసుకెళ్లారు, బాగా సెక్యూరిటీ ఉంది, బాగా అంతా బాగుంది సార్. బాగా ట్రైనప్ చేశారు. మేము గండికోటలో బాగా ట్రైన్ అయ్యి హార్డ్ వర్క్ చేశాం కాబట్టి మేము లడఖ్లో చాలా ఎదుర్కొన్నాం సార్ బాగా. అప్పుడు మాకు లడఖ్ వెళ్తే మాకు ఈజీ అయిపోయింది సార్.
అంటే ట్రక్ చేయడం అంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడే బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే కదా సార్ అక్కడ కొంచెం వేరే కొంచెం ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. మాకు బాగా బెనిఫిట్ అయింది సార్. అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో అది వెళ్ళాం. అంటే మాకు కూడా అనిపించింది సార్ ఫస్ట్ 2 days 3 days అది ఏంద్రబ్బా ఇది ఇంత నడిపిస్తున్నారు, మనం మళ్ళీ అవుతుందా అవ్వదా, ఎందుకు ఊరికే మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. మళ్ళీ అనుకున్నాను, సార్ వాళ్ళు చెప్పారు ఏదైనా కష్టం తర్వాతే ఫలితం ఉంటుంది, మీరు కష్టపడాలి, కష్టపడిపోతే ఏది ఉండదు, మీరు కష్టపడితేనే ఆ ఫలితం మీకు వస్తుంది, ఆ కిక్కే వేరు ఉంటుంది అని అన్నారు సార్. సో నా జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కుప్పం నుంచి స్టార్ట్ చేసిన నా పాదయాత్ర. సో కుప్పం నియోజకవర్గంలో మొదటి రోజు పూర్తయి ఒక్క క్షణం ఆలోచించా, ఇంకా ఇన్ని రోజులు ఉందా